హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ లైఫ్ స్టైల్. ఇప్పుడు తెలంగాణ లైఫ్ స్టైల్ కూడా చూపించాలని హైదరాబాద్లో రావడం జరిగింది. ఇప్పుడు దసరా సెలవులని వచ్చాం హైదరాబాద్. ఇప్పుడు వరంగల్ వెళ్దాం అనుకుంటున్నాం. అక్కడ టూరిస్ట్ ప్లేస్లు ఏమైనా ఉన్నాయంటే అదే 1000 పిల్లల టెంపుల్ అలా ఉన్నాయంటే ఇప్పుడు వెళ్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు కారు రెంట్కి తెచ్చుకున్నారు, రెంట్కి తెస్తున్నారు. మా మామయ్య వాళ్ళు వెళ్ళి తెస్తున్నారు కారు. ఏ కారు తెచ్చారో అన్నీ చూపిస్తాను మీకు. లెట్స్ గో ఫ్రెండ్స్. ఇదైతే మన కారు, ఇదే మన కారు. మన జర్నీ ఎక్కడితో స్టార్ట్ అవుతుంది. మా లగేజ్ అయితే చాలా ఉంది. ఇదే మన కారు, రెంట్ తీసుకున్న కారు ఇదే. ఇది వచ్చి 7 సీటర్ అనమాట. 7 సీటరు లగేజ్ అయి పట్టిరాగి తెచ్చాం. పెద్ద కారు ఇది, 7 సీటర్. ఇది వచ్చి పెట్రోల్ వెహికల్ అనమాట. ఇక్కడ నుంచి వరంగల్ అయితే 175 కిలోమీటర్లు చూపిస్తుంది గూగుల్లో. ఇప్పుడు ఎలాగవుతుందో మనకు తెలియదు. మరి జర్నీ అయితే స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్. టోల్గేట్ వచ్చింది ఫ్రెండ్స్, ఫస్ట్ టోల్గేట్. అనమాట ఇది. దీనికి ఫాస్ట్ ట్రాక్ స్టిక్కర్ లేదు, అందుకని డబుల్ అవుతుందంట. మరి ఏమవుతుందో చూద్దాం. ఇది మనం అద్దె తీసుకున్నాం కాబట్టి ఏం లేదు. మరి వెళ్ళిపోయిందా? ఏది ఎక్కడుందా? కింద ఎక్కడ అంటించిందంట, మనం కనబడలేదు, లేదనుకున్నాం. రింగ్ రోడ్, ఇది రింగ్ రోడ్ ఎంటర్ అవుతున్నాం. రింగ్ రోడ్ ఎంటర్ అవుతున్నాం ఫ్రెండ్స్. ఎంటర్ అయిపోయాం రింగ్ రోడ్. ఇక్కడ నుంచి రోడ్డు అంతా ఇంకా చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎంత స్పీడ్ వెళ్ళొచ్చు మీరు చెప్పండి. చాలా మంది ఉంది రోడ్డు. అసలు ఎంత టెస్ట్ అనేది ఏమీ లేదు. ఇక్కడంతా రోడ్డు చాలా బాగుంది. ఇక్కడంతా ఎంత స్పీడ్ అయినా పర్లేదు అనుకుంటా. అయితే సేఫ్టీ మనకు ముఖ్యం కాబట్టి మనం ఎంత వెళ్ళాలో అంత వెళ్ళాలి. ఇక్కడ ఏదో ఉంది, అది ఏంటిది ఏదో మరి మనకేం తెలియదు, ఇంట్రెస్ట్ లేదు. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది. రోడ్ అయితే చాలా బాగుంది, చూడొచ్చు మీరు. రోడ్ నిండా గ్రీనరీ కూడా చాలా ఉంది. ఈ డివైడర్ మధ్య వరంగల్ అంతా స్ట్రైట్ అంటే ఇదంతా రింగ్ రోడ్. శ్రీశైలం కూడా అలాగంట ఫ్రెండ్స్. అక్కడ ఏదో రివర్ కింద ఉందబ్బా. హైదరాబాద్ అంతా ఎవరు అనుకోండి ఇలా కప్పారంట. ఇక్కడ స్పీడ్ అంటే తిరుగుతుంది. ఇక్కడ మన స్పీడ్ వెళ్ళాము. పడుకుంటా అన్నా కదా, పడుకోకుండానే
BMW కార్ ఫ్రెండ్స్, ఇలాంటి కార్ కొనాలని ఆశించండి. BMW కార్. ఇక్కడ మొక్కలు ఏమైనా ఉన్నాయి, దానికి తగ్గ పొల్యూషన్ ఉంటుంది. ఇక్కడ అన్ని వెహికల్స్ కాబట్టి పొల్యూషన్ అంతా ఉంటుంది ఇక్కడ. ఈ రింగ్ రోడ్ల నుంచి బైక్స్ అలౌ చేయరండి ఫ్రెండ్స్, ఓన్లీ కార్స్, లారీస్ అవన్నీ. ఇక్కడ బైక్స్ అనేవి ఏం కనబడవట్లేదు అనుకుంటారు ఇందాక నుంచి, ఎందుకంటే ఇదే రీజన్. మరి బైక్స్ అవి వెళ్ళనివ్వరంట, అంటే రేస్లు అవి పెట్టుకుంటున్నారంట కదా. రేస్లు అవి పెట్టుకోవడం వల్ల ఇంకా గవర్నమెంట్ అలా క్యాన్సిల్ చేస్తుందంటే బైక్లు అవి రింగ్ రోడ్ల మీదకి రాకుండా ఓన్లీ కార్స్, 4 వీలర్స్ ఎంటర్ ఇక్కడ. మళ్ళీ ఇంకో టోల్ గేట్ వచ్చింది ఫ్రెండ్స్, సెకండ్ టోల్ గేట్ అనమాట. సెకండ్ టోల్ గేట్ ఇందాకైతే ఫాస్ట్గా కండిచలేదు అనుకున్నాం, కానీ ఉన్నది. మన రెంట్ తీసుకున్న కారు కదా, ఉండదు అనుకున్నాం, ఉన్నది. 2 seconds కన్నా ఎక్కువ ఉంచారంట. ఎక్కడదాం 1 2 పాయింట్స్ అంతే. 2 seconds కన్నా ఎక్కువ ఉండకూడదని నేను యూట్యూబ్లో చూసాను. అలాగే వెళ్తే ఘాట్ కేసర్ రోడ్ వారంగా ఇంకా స్ట్రైట్గానే వెళ్ళాలి. ఇంకా వరంగల్ ఎంటర్ అవడానికి ఇంకా 30 కిలోమీటర్లు ఉన్నది. చిన్న బ్రేక్ ఆగాం, బ్రేక్కి పెట్రోల్ బంక్లో ఆగాం. పెట్రోల్ బంక్లో మన కారు చూస్తాను. కారు పెట్రోల్ అంతా మందే. వరంగల్ ఎంటర్ అయిపోయింది ఫ్రెండ్స్. హనుమకొండ దాటి వరంగల్ ఎంటర్ అయ్యాం. సీతాఫలక్కాయలు అమ్ముతున్నారు. ఎన్ని సీతాఫలక్కాయలు అమ్ముతున్నారు ఇక్కడ, సీజన్ కదా మరి, అలాగే ఉంటుంది మరి. దాంట్లో ఒకటి ముగ్గుతా ఉంది. వరంగల్ అయితే ఎంటర్ అయిపోయాం. హోటల్కి అయితే వస్తాం. మన రూమ్ సి అన్నమాట.
సో ఫ్రెండ్స్, వీడియో చూశారు కదా. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఆంధ్ర లైఫ్ స్టైల్. ఇంకా ఎలాంటి వీడియోలు చేయాలో మీరు కామెంట్ చేయండి, మేము అక్కడికి వెళ్ళి చూపిస్తాం. గంట కొట్టడం మర్చిపోకండి. బాయ్ బాయ్.